ఏపీ సెక్రటేరియట్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో 14 అంశాలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అమరావతిలో 2733 కోట్లతో చేపట్టనున్న పనులతో పాటు సిఆర్డీఏ 44వ సమావేశంలో తీసుకున్న 2 పనులకు ఆమోద ముద్ర వేసింది. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు అంగీకారం తెలిపింది. పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీలో కొత్తగా 19 పోస్టుల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఎస్ఐపిబి ఆమోదించిన 1,82,162 కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపింది. భవన నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతులను మున్సిపాలిటీలకు బదలాయించేలా చట్ట సవరణకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. మీటింగ్ లో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి అనేక నిర్ణయాలు తీసుకోబడ్డాయని చెప్పేసి మనం చేస్తాం. దాంట్లో మొట్టమొదటిది తిరుపతి జిల్లాలో 50 పడకల హాస్పిటల్ ని 100 బెడ్స్ కి అప్గ్రేడ్ చేస్తూ 7,44,8,373 అంచనా వ్యయంతో అప్గ్రేడేషన్ చేయడానికి కేబినెట్ అనుమతించడం జరిగింది. రాజధానిని ఆశిస్తున్న పరిస్థితుల్లో విధ్వంసకరమైన పరిపాలన రావటం మూలంగా చాలా పనులు ఆగిపోయినాయి. ఆ పనుల్ని ఇప్పుడు పునరుద్ధరించాల్సిన పరిస్థితులు ఏర్పడి మరి దాంట్లో భాగంగా 2,723.02 కోట్ల విలువైన 2 ఇంజనీరింగ్ పనుల్ని టేకప్ చేయడానికి ఈరోజు మంత్రి మండలి ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వారితో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫిషర్మెన్ కి గత ప్రభుత్వం కేవలం 10,000 రూపాయలు మాత్రమే ఇచ్చింది. కానీ ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో ప్రకటించామో 20,000 రూపాయలు ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం. ఏప్రిల్ మాసంలో ఇవ్వటానికి నిర్ణయం తీసుకున్నాం అని చెప్పేసి కూడా మనం చేస్తాను. ప్రైమ్ మినిస్టర్ విజిట్ గురించి చర్చించడం జరిగింది. వారి ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా దిగ్విజయం చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. దానికి అవసరమైతే ఒక కమిటీ కూడా పొలిటికల్ కమిటీని ఏర్పాటు చేసి కూటమి పార్టీలన్నీ సమన్వయంతో జన సమీకరణ కానివ్వండి, అక్కడ ఏర్పాట్లు కానీ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుంటూ జరిగింది. ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాంలో ఎన్టీపీసీ ఇంటిగ్రేటెడ్ గ్రీన్ హైడ్రోజన్ హబ్ ఎట్ పొడిమాక ఆ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయడం జరుగుతుంది. దీని ద్వారా 65,370 కోట్ల రూపాయలు 3 ఫేసెస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.